ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరి జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఏ ఏ విషయాలకి మనం ప్రాధాన్యతనిస్తాము, అందులో బలమైనటువంటి కర్మను తెలియజేసే విధంగా దేనిని తీసుకుంటాము, అలాగే చాలా బలమైనటువంటి కర్మగా ఏం తీసుకుంటాము, దానికంటే తక్కువ కర్మగా ఏం తీసుకుంటాము, ఇలాంటి విషయాల్ని మనము చర్చిస్తున్నాము. అయితే ఇక్కడ ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలనుకున్నటువంటి వారికి మరొక శుభవార్త కూడాను ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేమిటంటే, ఎవరికైనా కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ పట్ల శ్రద్ధ ఉండి నేర్చుకోవాలనుకుంటే వారు 2 లేదా 3 సంవత్సరాల్లో కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. వారికి కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నట్లయితే, బేసిక్స్ అవి తెలిసినట్లయితే 1 year లో కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే మా దగ్గర నుంచి మీరు ఒకసారి మాకు ఫీజు చెల్లించేస్తే లైఫ్ లాంగ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీకు ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. నిరంతరము మనకున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ గ్రూప్ లోకి వీడియోస్ కావచ్చు, ఆడియో క్లాసులు కానీ వస్తూనే ఉంటాయి. దీంతో పాటు ఇప్పుడు మనం ఏం చేసామంటే, మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి టీం ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ కి సంబంధమైన విషయాలు కూడా మీకు అందజేస్తాం. చాలా మంది ఏ సాఫ్ట్వేర్ తీసుకోవాలి, దేన్ని బేస్ చేసుకుని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీని చెప్తున్నామనేసి నాకు ఫోన్ చేస్తుంటారు. మా దగ్గర నేర్చుకునే వారు కావచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్లో చూసి కొద్దిగా గొప్ప తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నవారు కూడా, గురుగారు మీరు ఏ వెబ్సైట్ యూజ్ చేస్తారు, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, ఆ విధానం తెలియజేయండి అంటుంటారు. మనం ఏం చేస్తామంటే, డిఎన్ఏ ఆస్ట్రాలజీకి పెక్యులర్ గా మా గురువుల ద్వారా మేము తెలుసుకున్న విషయాల్ని మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ టీం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. వారందరూ కూడాను సమూహంగా కృషి చేసి ఒక సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి లింక్ కూడాను ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక శుభవార్త అని మాత్రం ఈ యొక్క నూతన సంవత్సర 2024 సంవత్సరానికి ఒక అప్డేట్ అయినటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కూడా మేము చెప్తున్నాం. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు మనము ఈ చార్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది సాదాసీదాగా ఉన్నటువంటి వారికి అర్థం కాకపోవచ్చు, కానీ మా దగ్గర డిఎన్ఏ ఆస్ట్రాలజీని పరిపక్వంగా నేర్చుకుంటూ, మా ఆడియోలు వింటూ, మా వీడియోలు వింటూ ఫాలో అవుతున్నటువంటి వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆల్రెడీ మా దగ్గర నేర్చుకుంటున్నటువంటి మా స్టూడెంట్స్ కి ఈ వెబ్సైట్ యొక్క లింక్ ను పంపేయడం జరిగింది. వారు కూడా దాని మీద ప్రయత్నం చేస్తుంటారు, ఏ విధంగా ఇది డిజైన్ అయిందనే విషయాన్ని ఇంకా కూలంకషంగా అర్థం కావడానికి నేను ఈ రోజు ఇక్కడ ఒక జాతక చక్రాన్ని తీసుకుని అందులో కొన్ని విషయాల్ని ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ గమనించండి, మీకు ఈ బోర్డులో ఒక జాతకాన్ని తీసుకున్నాము. పైన హెడ్డింగ్ ఏం రాశామంటే, ఒకే గ్రహ కర్మతో ఉన్నటువంటి జాతకం. జనరల్ గా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎవరైనా పుడితే ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభాలో ప్రతి ఒక్కరు కూడాను అట్లీస్ట్
2 కర్మలతో గాని 3 కర్మారిష్టులతో పుడతారు. అంటే రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రంగా మనము తీసుకుని లెక్కలు కడతాం. అయితే ఈ జాతకం కొద్దిగా పెక్యులర్ గా ఉండడం వల్ల దీనిని మనం ఒక ఇల్లస్ట్రేషన్ గా, ఒక ఉదాహరణగా తీసుకుని మీకు అందజేస్తే మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఇలాంటి జాతకాలు మీకు కూడా వస్తుంటాయి. మీ కుటుంబంలో గాని, మీ ఫ్రెండ్స్ గాని, మీ యొక్క బంధుత్వంలో కూడాను ఇలాంటి జాతకాలు వచ్చుంటాయి. అయితే ఒకేసారి రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రము 3 కూడా ఒకే ఒక గ్రహ కర్మ రిజిస్ట్రీతో ఒకవేళ పుట్టితే అప్పుడు వారి యొక్క జీవితాన్ని మనం ఎలా డిజైన్ చేయాలన్నటువంటి విషయాలను ఇక్కడ కూలంకషంగా బోర్డు ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఇది స్త్రీ జాతకం, అంటే ఫిమేల్ అమ్మాయి జాతకము, ఆడబిడ్డ జాతకము. 31వ తారీఖున మార్చి మాసము 1997లో పుట్టినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్. 4:52 అది కూడా సాయంత్ర కాలంలో మనం టైం రెక్టిఫికేషన్ చేసాము. వాళ్ళు ఇచ్చిన సమయము అబ్బాయి జాతకంలో ఉన్నది. దాన్ని మనం ఏం చేసామంటే రెక్టిఫికేషన్ చేయడం వల్ల అమ్మాయి జాతకంలోకి తీసుకురావడం జరిగింది. తమిళనాడులో ఒక ప్రాంతంలో వాళ్ళు పుట్టారు. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ చార్ట్ ఫామ్ చేయబోతున్నాము. ఏ విధంగా మేము డిఎన్ఏ ఆస్ట్రాలజీ చార్ట్ ని ప్రత్యేకంగా తయారు చేసి మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ టీం దీన్ని యూజ్ చేసుకుంటుంది అనేది మీకు అర్థమయ్యేటట్టుగా మీకు చెప్తున్నాం. అయితే ఇది మల్టీ యూజ్ అన్నమాట. అంటే మామూలు సాధారణ జ్యోతిష్యులకి అర్థమవుతుంది ఇప్పుడు వేసిన చార్ట్ వరకు అయితే. తర్వాత మనం వెళ్ళబోయే విషయాలు కొన్ని అర్థం కాకపోవచ్చు. మా దగ్గర డిఎన్ఏ ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నటువంటి వారికి అయితే అర్థమవుతుంది. ఇప్పుడు గమనించండి, మనం ఏం చేస్తామంటే మొట్టమొదట ఎంటర్ అయిన వెంటనే ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు నక్షత్ర కర్మలు ఏం తీసుకున్నాయో చూస్తాం. అంటే రాశి పడిన నక్షత్రం ఏమిటి, ఆ నక్షత్రం ఏ నక్షత్రంలో ఉంది. రాశి పడిన నక్షత్రం మూలా నక్షత్రంలో కూర్చోంది. ఈ మూలా నక్షత్రం అనేది ఇక్కడ కుజకర్మను తెలియజేస్తుందని మనందరికీ తెలుసు. ఇది కుజకర్మ. అదేవిధంగా లగ్న పాయింట్ పడిన నక్షత్రం పుబ్బ 4వ పాదంలో పడింది. ఈ పుబ్బ కూడాను మనకు పుబ్బ అనేది కూడాను కుజకర్మను తెలియజేసే నక్షత్రమే. లగ్నాధిపతి సూర్యుడు తీసుకున్న నక్షత్రం ఏమిటంటే రేవతి నక్షత్రం 1వ పాదంలో. ఆ రేవతి మీనంలో ఉంటుంది. ఈ రేవతి అనే నక్షత్రం కూడాను కుజకర్మే. అంటే ఇక్కడ చూడండి, ఈ 3 కుజకర్మలతో కూడినటువంటి జాతకం అన్నమాట ఇది. రాశి పడిన నక్షత్రము ఒకటిగా ఉండి, లగ్న పాయింట్ పడిన నక్షత్రం ఇంకొకటిగా ఉండి, లగ్నాధిపతి పడిన నక్షత్రం ఇంకొకటిగా ఉంటే ఆ కర్మ అనేది కొద్దిగా ఒకరొక పంచుకుంటారు. కానీ ఇక్కడ కంప్లీట్ గా ఈ జాతకురాలకి 3 కూడాను అంటే ఏమిటి, రాశిని మనం శరీరం అంటాము, లగ్న పాయింట్ పడిన నక్షత్రాన్ని ప్రాణం అంటాము, లగ్నాధిపతి తీసుకున్న నక్షత్రాన్ని ఆత్మ అంటాం. దాని ప్రకారంగా శరీరం గాని, ప్రాణం గాని, ఆత్మ వీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు కావచ్చు లేదా పుణ్యకర్మలు కావచ్చు, ఏమైనా తీసుకోండి, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. దాని కారణంగా తీసుకుంది ఏంటంటే 3 కూడాను కుజకర్మల్లోనే ఇక్కడ కనెక్ట్ అవడం అనేది జరిగింది. ఇది ప్రత్యేకమైనటువంటి జాతకంగా నేను పరిగణించాను. ఇలాగా చాలా చూసాము. కొంతమందికి రాహు కర్మలే 3 కూడాను రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం ఉంటే వాళ్ళకి రాహు కర్మే 3 ఉన్నాయి. ఇలాంటివి కూడా చూసాం. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ చార్ట్ ఫామ్ చేసాం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా. లగ్నం వచ్చి సింహ లగ్నము, పుబ్బ నక్షత్రం 4వ పాదంలో పడిందని ఇక్కడ ఏం చేసామంటే పు అని రాసాము, పుబ్బ 4వ పాదం అని మూలలో రాసాము. కుజుడు ఉన్నారు. కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నారంటే ఉత్తర అనే నక్షత్రంలో ఉన్నారు. ఈ ఉత్తర అనే నక్షత్రము ఉత్తర ఫల్గుని అంటారు. ఎవరి కర్మ రిజిస్ట్రీ అంటే ఇది బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ తీసుకున్నటువంటి నక్షత్రం. ఆ బుధుని కర్మ రిజిస్ట్రీలో కుజుడు అంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు. అదేవిధంగా 2వ భావానికి వెళ్తాము. 2వ భావం వచ్చి ఏమవుతుంది, కన్య అవుతుంది. ఈ కన్య అనే భావంలో ఎక్కడ లగ్న పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే చిత్తా నక్షత్రం 1వ పాదంలో స్టార్ట్ అయింది. అంటే ఒక్కొక్క భావము దాని యొక్క ఆ యొక్క బాబా పాయింట్ అంటారు. దాన్ని ఏమంటారు, బాబా పాయింట్ అంటారు. ఆ బాబా పాయింట్ చిత్తా నక్షత్రం 1లో స్టార్ట్ అయింది.
అయితే ఇక్కడ రాహు ఉన్నారు, రాహు ఉత్తర 2వ పాదంలో ఉన్నారు. మళ్ళీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి రాహు కూడాను బుధ కర్మను తీసుకున్నారని చెప్తాం. ఆ తదుపరి 3వ పాదం అంటే 3వ భావం, ఇది 3వ భావం విశాఖ నక్షత్రం 2వ పాదంలో కనెక్ట్ అయింది. ఇది మనకు తెలుసు. అదేవిధంగా ఈ రెండింటిలో గ్రహాలు లేవు, కానీ పాయింట్ భావ పాయింట్ వచ్చి జ్యేష్ఠ 3లో స్టార్ట్ అయిందని. 5వ భావంలోకి వెళ్ళేసరికి 5వ పూర్వాషాఢ 4వ పాదంలోకి వచ్చి కూర్చుంది. అంటే ఏమిటి, భావ పాయింట్ స్టార్ట్ అయింది మనకు కావాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు చెప్తాను మెల్లగా. అలాగే చంద్రుడు అంటే రాశిపై నక్షత్రము మూల కూడా మళ్ళీ ఇక్కడ కుజుని యొక్క కర్మారీషిని తీసుకున్నది. అలాగే ఒక్కొక్క గ్రహము ఏ కర్మారీషిని తీసుకున్నది మనం మొదట ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు వచ్చే జాతకాల్లో కూడా ఇలాగా సూక్ష్మంగా పరిశీలించే మనం వారికి ఎటువంటి కర్మ బలంగా ఉంది, ఏ కర్మారీషితో వారికి బలహీనంగా ఉంది, ఇవన్నీ కూడా డిసైడ్ చేసి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో 20 నుండి 25 మినిట్స్ లో ఒక కన్సల్టెన్సీ కంప్లీట్ చేస్తుంటాం. అయితే దీంట్లో ఇంత శ్రమ ఉంది, ఊరికే అట్లా చూసి చెప్పేయండి అనేది చాలా మంది అంటుంటారు. అది నిజం కాదు. అదేవిధంగా గురువు అనే గ్రహము శ్రవణ నక్షత్రంలో పోయి కూర్చుంది. ఈ శ్రవణ నక్షత్రం అనేది శుక్రుని కర్మారీష్టి కలిగినటువంటి నక్షత్రం అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే 7వ భావంలో ఏమీ లేవు గ్రహాలు. పూర్వభద్ర నక్షత్రంలో 2వ పాయింట్ లో ఇది భావ పాయింట్ స్టార్ట్ అయింది. అయితే ఎక్కువ గ్రహాలు ఎక్కడున్నాయంటే ఇక్కడ 8వ భావంలో ఉన్నాయి. ఇక్కడ గమనించండి, కేతు ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్నారు. ఈ ఉత్తరాభద్ర నక్షత్రం అనేది చంద్రుని కర్మ తీసుకున్నది కేతు. శుక్రుడు కూడా ఉత్తరాభద్రలో ఉన్నారు, చంద్రుని కర్మ తీసుకున్నది. శని కూడా ఉత్తరాభద్రలో ఉన్నారు, చంద్రుని కర్మ తీసుకున్నది. సూర్యుడు రేవతి నక్షత్రంలో ఉన్నారు, ఇది కుజ కర్మ తీసుకున్నది. అంటే ఏ ఏ గ్రహాలు మన జాతకంలో ఏ ఏ కర్మను తీసుకున్నాయని చెప్తున్నాను మీకు. ఆ విధంగా బుధుడు అనే గ్రహం 9వ భావంలో ఉంది. భావ పాయింట్ వచ్చి భరణి 4లో స్టార్ట్ అయింది. అశ్విని నక్షత్రంలో బుధుడు 1వ పాదంలో కూర్చున్నారు కాబట్టి ఇది సూర్యకర్మ తీసుకున్నది. అలాగే 10వ భావంలో మృగశిర నక్షత్రం 1వ పాయింట్ లో భావ పాయింట్ స్టార్ట్ అయింది. 11వ భావం అనేది పునరుషు 2వ పాదంలో భావ పాయింట్ స్టార్ట్ అయింది. 12వ ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో భావ పాయింట్ స్టార్ట్ అయింది. అంటే భావం మొదలైంది. ఇక్కడికి మనం క్లియర్ చేసాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఏదైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ గ్రహము ఎక్కడ వెళ్ళి ఏ నక్షత్రంలో కూర్చుంది, అప్పుడు ఆ కర్మ ఏమిటి అనేది మనం డిసైడ్ చేయడానికి ఇవన్నీ రాశాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి మొదట కెరీర్ తీసుకుందాం, లేదా ఫస్ట్ కింద మనం ఏం చేస్తామంటే హెల్త్ చూస్తాం. ఆరోగ్య విషయాల్ని మనం ఎక్కువగా మొదట ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆరోగ్యమే సరిగా లేకపోతే వారికి ఏం కెరీర్ ఉంటుంది, ఏం వివాహ జీవితం ఉంటుంది చెప్పండి. అందుకని ఇక్కడ లగ్నం మనకి సింహ లగ్నం అని తెలిసిపోయింది. ఈ సింహ లగ్నంలో నుండి 6వ భావము 6వ భావాధిపతిని మనం ఏం చెప్తామంటే దీనికి సంబంధించినటువంటి ఆరోగ్యంగా చూపిస్తాం ఈ చార్ట్ కి. అయితే ఇక్కడ 6వ భావంలోనే గురువు ఉన్నారు. 6వ భావంలో గురువు, 6లో గురువు. అప్పుడు 6లో గురువు ఉంటే ఏమిటి, రాహు కర్మ తీసుకునేది. అంటే గురువు ఇక్కడ రాహు కర్మని చూపిస్తారు, చంద్రుడు గురు కర్మని చూపిస్తారు. అదేవిధంగా ఒక్కోదాని కేతువు సూర్య కర్మను, శుక్రుడు చంద్రుని కర్మను, శని కుజ కర్మను, సూర్యుడు గురు కర్మను తెలియజేస్తారని ఇవి మనకు తెలుస్తుంటాయి. అంటే ఎందుకంటే వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి అవి పనిచేయవు. అక్కడ కేతుగా పనిచేయడు ఈ జాతకంలో, సూర్యుడిగా పనిచేస్తాడు. శుక్రుడిగా పనిచేయడు,
చంద్రుడిగా పనిచేస్తారు. శని శనిగా పనిచేయరు, కుజుడిగా పనిచేస్తారు. సూర్యుడు సూర్యుడిగా పనిచేయరు, గురువుగా పనిచేస్తారు. గురు కర్మని వెదజల్లుతారని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క దానికి మనం ఇచ్చినప్పుడు బుధుడు ఉన్నాడు, బుధుడు ఇక్కడ శనిగా ప్రవర్తిస్తారు. ఇక్కడ కుజుడు ఉన్నారు, కుజుడు గురువుగా ప్రవర్తిస్తారు. అంటే గురు కర్మ ప్రదర్శించడం అనేది ఉంటుంది. ఇక్కడ రాహు గ్రహం ఉంది కాబట్టి ఇక్కడ చంద్రుడిగా ప్రవర్తిస్తారు. ఇలాగ మనం కర్మను డిసైడ్ చేస్తాం. అంటే ఏమిటి, ఒకసారి అట్లా చూసిన వెంటనే ఓహో వీటికి వీటికి ఇలాంటి కర్మ ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ ప్రవర్తిస్తుంది. ఇక్కడ 6లో గురువు ఉన్నారు. గురువు రాహు ఎలాంటి వ్యాధులను ఇస్తారో ఆ వ్యాధులన్నీ ఇస్తారు. మనకు తెలుసు కదా, ముందు చెప్పుకుంటాం, ఒకసారి దాన్ని రెఫర్ చేయండి. ముఖ్యంగా రాహు ఇచ్చేది ఏమిటంటే రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, క్యాన్సర్, ట్యూమర్, కామర్లు, విషజ్వరాలు, యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్, ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది ఈ గురువు ఇస్తారు. అదేవిధంగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం గాని, క్యాన్సర్, ఇలాంటివి. అయితే ఆ గ్రహము శ్రవణ నక్షత్రంలో పడింది, ఇవన్నీ మనకి అవసరం లేదు. గురు గ్రహం మాత్రమే తీసుకుంటాం ఆరోగ్యం. అయితే శని అనే గ్రహం 6వ భావానికి అధిపతి కాబట్టి ఆ 6వ భావాధిపతి ఎక్కడ వెళ్ళి కూర్చోన్నారంటే 8వ స్థానంలో కూర్చోన్నారు. అది కూడాను ఉత్తరాభాద్ర నక్షత్రంలో చంద్రుని కర్మని తీసుకుని ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇక్కడ చంద్రుని కర్మకు సంబంధమైనటువంటి అనారోగ్య హేతువులు వస్తాయి. యాక్సిడెంటల్, ఎలాంటి యాక్సిడెంట్ అంటే 6వ భావాధిపతి 8లో వెళ్ళి కూర్చోవడం, 1, 6, 8 కనెక్టివిటీ, 6, 8 కనెక్టివిటీ, 1, 6, 8 కనెక్టివిటీ కూడా తీసుకోవచ్చు. లగ్నాధిపతి 8లో, లగ్నాధిపతి 8లో, మరి 6వ భావాధిపతి 8లో, 1, 6, 8 కనెక్టివిటీ. ఇలాంటి వాళ్ళకి ఏమంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దానితో పాటు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ జాతకులకు గ్రూప్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. అది నీటి సంబంధమైన గండాలు, ఇలాంటివి. అలాగే పీసీఓడి ఫామ్ అవడం కానీ, ఆడవాళ్ళకి సంబంధమైనటువంటి సమస్యలు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా ఈ జాతకుల వాళ్ళకి వస్తుందని మనం డిసైడ్ చేసి చెప్తాం. అయితే దానికి ఏం నివారణ చెప్పరేమిటి అని అడుగుతుంటారు. మనం మొదట ఏ రోగంతో అయితే మనం బాధపడతామని ముందుగా తెలుస్తుందో ఆ రోగాలు రాకుండా చూసుకోవడానికి మన ఆహార పదార్థాల నియమాలు కావచ్చు, లేదా ప్రయాణ నియమాలు కావచ్చు, లేదా ఏదైతే అవసరమో దాంట్లో జాగ్రత్త పడగలరనే ఉద్దేశం చెప్తాం. ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ కనబడినప్పుడు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ లోకి వెళ్ళాలి అనేది మనం చెప్పే సజెషన్ చేసేది. అంతేగాని ఆధ్యాత్మికమైనటువంటి పరిహారాల్లో మనం రెండే చెప్తాము. అది పితృతర్పణాలు వదలడం కానీ, లేకపోతే కులదేవత పూజ చేయడం. అది అవసరమైతేనే చెప్తాము. అందరికీ అలాంటి దోషాలు అయితే ఉండవు. ఇది ఒకటి, ఇక్కడికి అయింది. ఇప్పుడు కెరియర్ తీసుకుంటాం. కెరియర్ లో మనం ఏం చూస్తామంటే రెండోది కెరియర్ ని మనం చూసేటప్పుడు 6, 10 కాంబినేషన్, 6, 10 భావాలు అవి ఎలా పనిచేస్తున్నాయి. ఇందులో 6వ భావము 10వ భావము ఏక నక్షత్ర కర్మ రిషి తీసుకునింది. ఇవి మనం పరిశీలిస్తాం. అంటే ఇక్కడ బలమైనటువంటి చాలా స్ట్రాంగ్ కర్మ ఈ దేనికి ఇస్తామంటే నక్షత్రాలకి ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, 6వ భావాధిపతి వెళ్ళి ఎవరు, శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూర్చున్నారు కాబట్టి ఇక్కడ మెయిన్ గా ఏం చెప్తున్నామంటే వారికి వచ్చేది ఇండైజెషన్ ప్రాబ్లం గానీ, పీసీఓడి ప్రాబ్లం గానీ, ఆ తర్వాత వచ్చి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నాం. నీటిలో గండాలు రావడానికి కూడా కారణం ఉంటుంది. ఎందుకంటే 6వ భావాధిపతి 8లో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి అనేసి ఇలాగా బాబా కనెక్టెడ్ లో మళ్ళీ సెకండరీ గురించి చెప్పాం. మొదటి నక్షత్రానికి ప్రయారిటీ ఇస్తాం. నెక్స్ట్ రెండోది ఏమిటంటే 6వ భావాధిపతి లేదా 6వ భావంలో ఉన్నటువంటి గ్రహం చూడాలి. 6వ భావాధిపతి ఎవరితో కనెక్ట్, 6 గురువు కనెక్టివిటీ ఏర్పడింది. 6 గురువు కనెక్టివిటీ ఏర్పడింది. అంటే 6వ భావము రాహుతో కనెక్ట్ అయింది. ఇది కూడా కొద్దిగా లో కర్మ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే డైరెక్ట్ గా కానీ మనకి ఈ 6వ భావాధిపతి శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి అప్పుడు వీరు ఉత్తరాభాద్ర 6వ భావాధిపతి శని ఉత్తరాభాద్రలో కూర్చున్నారు కాబట్టి వీరు హైడ్రాలిక్ ఇంజనీరింగ్ గానీ ఇలాంటి వాటిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ గానీ, చంద్రుని కర్మ సంబంధమైన ఫుడ్ రిలేటెడ్ అగ్రికల్చర్, న్యూట్రిషన్ ఇలాంటి వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటాం. అదే సమయంలో 10వ భావాధిపతి ఎవరో చూడాలి. 10వ భావాధిపతి శుక్రుడు కూడాను
ఇక్కడ మళ్ళీ కూడాను ఇక్కడ వచ్చి కూర్చున్నారు కాబట్టి చంద్రుడు కర్మ రిజిస్ట్రీలో. కాబట్టి బలంగా ఇక్కడ ఏముందంటే 10వ భావాధిపతి కూడాను చంద్రుని కర్మ తీసుకున్నారు, 6వ భావాధిపతి కూడా చంద్రుని కర్మ తీసుకున్నారు, 10వ భావంలో ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏం చెప్పాలంటే ప్రైవేట్ సెక్టర్ లో వీరికి జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒకటి అటెంప్ట్ కావాలంటే గవర్నమెంట్ సెక్టర్ లో చేయొచ్చు అనేది చెప్తాం. అయితే దేనికి సంబంధం ఏంటంటే ఫుడ్ సంబంధమైనటువంటి వాటిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించవచ్చు, ఇది మనం చెప్పేది. కానీ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇక్కడ ఏమన్నా రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం బలంగా ఉంది కదా. అప్పుడు ఇక లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు ఎక్కడ కూర్చున్నారు? రేవతిలో మళ్ళీ కూర్చున్నారు. మరి ఆ సూర్యుడు 1వ భావానికి అధిపతి, 10వ భావాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉన్నారు. అదేవిధంగా 6వ భావాధిపతి అయినటువంటి శనితో కూడా కలిసి ఉన్నారు. కాబట్టి వీరికి ఏమైనా కానీ ఇంకొక అవకాశం ఏమైనా ఉందా అనేది మనం చూసినప్పుడు వీరికి సివిల్ సంబంధమైంది, ఆర్కిటెక్చర్ సంబంధమైంది, డిజైనింగ్ అంటే ఏమిటంటే ఇంటీరియర్ డిజైన్ కన్స్ట్రక్షన్ సంబంధమైనటువంటి వాటి ఫీల్డ్ లో ప్రవేశించడానికి కూడాను, ఆ ఫీల్డ్ లో ప్రవేశించడానికి కూడాను ఇక్కడ ఈ జాతకం అవకాశం ఇస్తుందని మనం చెప్తాం. అది ఎలాగది అంటే ఇక్కడ చూడండి, కుజుడు ఏ భావానికి అధిపతి? ఇక్కడ 9వ భావానికి అధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఉత్తర నక్షత్రంలో కూర్చున్నారు. అది బుధ కర్మను తీసుకునేది అని మనం చెప్పాం. ఈ విధంగా 1, 9 బాగా కనెక్టివిటీని చూసినప్పుడు ఇక్కడ రాహు కర్మ వచ్చింది. అదేవిధంగా 6వ భావానికి రాహు కర్మ వచ్చింది. కాబట్టి ఇక్కడ మీరు ఒక విధంగా బాబా కనెక్టివిటీ కానీ ఇలాగే గ్రహ కనెక్టివిటీ తీసుకున్నప్పుడు స్లైడ్ గా ఒక మైల్డ్ గా ఏమవుతుందంటే గవర్నమెంట్ సంబంధమైనటువంటి కాంట్రాక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని డైరెక్ట్ గా గవర్నమెంట్ జాబ్ వస్తుందని మాత్రం చెప్పడానికి కుదరదు ఇలాంటి జాతకాలు. అందుకని మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఇలాంటి జాతకాలు చూసినప్పుడు మాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని అడిగినప్పుడు మీరు ఒక అటెంప్ట్ చేయొచ్చు అని మాత్రం చెప్తాం. ఓకేనా? ఇక్కడికి అయింది. ఇప్పుడు ఈ 3 కర్మలు కుజుని కర్మ కాబట్టి మనం కుజునికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ కానీ, సివిల్ సంబంధమైనది కానీ, అలాగే డిజైనింగ్ సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఫుడ్ సంబంధమైన విషయాలు, అగ్రికల్చర్ సంబంధమైన విషయాలు, వీటన్నింటిని కూడా మనం వాళ్ళకి సలహా ఇస్తాము. దాంట్లో వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుందో అందులోకి వెళ్ళొచ్చు. కానీ ఈ జాతకులకి అధికంగా కోపం ఉంటుందని మాత్రం నిర్ణయం చేస్తాం. ఎందుకంటే కుజుని కర్మ కంప్లీట్ గా ఉన్నప్పుడు వీరికి అధికమైనటువంటి కోపం ఉంటుంది అని కూడా మనం డిసైడ్ చేసి చెప్పడం అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు ఇక్కడికి అయిన తర్వాత నెక్స్ట్ మ్యారేజ్కి వెళ్తాం. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ గమనించండి, మీరు గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. వివాహం బాగుంటుంది అనేది మనం చూడాలి. మెయిన్గా ఇలాంటి వారికి ఎవరితో వివాహం చేయకూడదు అనేది తెలుసుకోవాలి. మొదట ఎవరితో వివాహం చేయకూడదు అంటే 1, 6, 8 కాంబినేషన్ నుండి వారికి రాశి గాని, లగ్నం గాని, లగ్నాధిపతి గాని శని కర్మ రిజిస్టర్ అయినటువంటి ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలలో పుట్టినటువంటి వారితో మాత్రం ఈ అమ్మాయికి వివాహం చేయకూడదు. ఇది ఒక రిస్ట్రిక్షన్. కానీ ఈ జాతకులకు ఏం చేస్తుందంటే ప్రకృతి అటువైపే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడేమవుతుంది? దెబ్బతినేస్తారు. వీరికి మాంగళ్య దోషం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇలాగ కుజుని కర్మ రిజిస్ట్రీ కలిగి ఒక అమ్మాయికి, ఆ అమ్మాయికి మాంగళ్య దోషం బలంగా ఉందా లేదనేది నిర్ధారణ చేయడానికి మనం ఒక కాంబినేషన్ ని తీసుకున్నాం. అంటే మాంగళ్య దోషం, మాంగళ్యానికి మాంగళ్య దోషం ఎవరికి పడితే వాళ్ళకి మాంగళ్య దోషం ఇప్పుడు చెప్పిన కాంబినేషన్ ఉంటే వచ్చేది. కుజకర్మ రిజిస్ట్రీ రాశికి గాని, లగ్నానికి గాని, లగ్నాధిపతికి ఉండాలి. అప్పుడు తర్వాత 1, 2, 11 లేదా 1, 2 శని కాంబినేషన్ ఉంటే అప్పుడు ఈ అమ్మాయికి మాంగళ్య దోషం ఉంటుందని మనం చెప్పాలి. అంటే ఈ 1, 2, 11 కాంబినేషన్ అనేక జాతకాలకి ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒకవేళ రాశి పడి నక్షత్రం గాని, లగ్నా పాయింట్ పడి నక్షత్రం గాని, లగ్నాధిపతి పడి నక్షత్రం గాని అట్లీస్ట్ ఒకటైనా గాని ఈ యొక్క కృత్తిక, పుబ్బ, మూల, రేవతి
ఈ 4 నక్షత్రాలలో ఏ ఒక నక్షత్రం కనెక్ట్ అయినా వారికి కుజ కర్మ రిష్టి, కుజ దోషము, కుజ శాపం ఉన్నట్లుగా మనం నిర్ధారణ చేస్తాం. ఇక్కడ చూడండి, మూల వచ్చేసింది, రేవతి ఉంది, పుబ్బ ఉంది, ఇంకొకటి కృత్తిక ఒకటి లేదు. అంటే కుజుని కర్మకి సంబంధించిన 4 నక్షత్రాలలో 3 నక్షత్రాలు ఆమె శరీరము, ప్రాణము, ఆత్మగా మారిపోయినాయి. అప్పుడు మొత్తం కంప్లీట్ గా ఈ బిడ్డ పుట్టినప్పుడు ఈ అమ్మాయి మీద ఎంత 1000% అని చెప్పొచ్చు కుజకర్మ ఉంది. అలాంటప్పుడు వీళ్ళకి ఒకవేళ 2-1-2-11 కాంబినేషన్ గాని ఉంటే అప్పుడు ఎలాగా అనేది మనం చూడాలి. బాగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు నేను కెరీర్ గురించి చెప్పేటప్పుడు 6వ భావాధిపతి అయినటువంటి శని 8లో కూర్చున్నారు. 8లో కూడా ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూర్చున్నారు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది 6 మరియు 7 భావాలకి అధిపతి అయినటువంటి శని యొక్క అధీన నక్షత్రంలోనే కూర్చున్నారు. ఇక్కడ 6-7 భావాలు ఏం కర్మ రిలేషన్ తీసుకుంటాయంటే చంద్రుని కర్మ తీసుకుంటాయి. కాబట్టి నేను చంద్రుని కర్మ బలంగా ఉందని చెప్పాను. ఇలాగ మనం ఇండైరెక్ట్ కూడా వెళ్ళాలి. అప్పుడు నక్షత్ర కర్మ ఫస్ట్ చెప్పింది వెరీ స్ట్రాంగ్ కర్మ, రెండోది వచ్చి ఏమిటంటే స్ట్రాంగ్ కర్మ. అదే విధంగా ఇక్కడ 10వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు కూడాను ఎక్కడొచ్చి కూర్చున్నారు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూర్చున్నారు. ఉత్తరాభాద్ర అనేది శని అధీన నక్షత్రము. ఈ శని ఈ యొక్క సింహ లగ్నానికి 6-7 భావాలకు అధిపతి. అక్కడ కూడా 6-7 భావాధిపతులు ఏమి చెప్తారంటే 6వ భావము 6వ భావాధిపతి, 7వ భావము 7వ భావాధిపతి చంద్రుని కర్మను తెలియజేస్తుంది మన డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అందుకని ఇక్కడ చంద్రుని కర్మ బలంగా ఉంది. దానితో పాటు ఇక్కడ ఏమైందంటే కుజుని కర్మతో వీరు పుట్టడం జరిగింది. కాబట్టి 2 రకాలైన ఆప్షన్స్ మనం తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ జాతకురాలకి మాంగళ్య దోషము రావడానికి అవకాశము ఒక పాయింట్ ఉంది. అదేంటంటే రాశి గాని, లగ్నం గాని, లగ్నాధిపతి గాని కుజకర్మ తీసుకోవాలి. 3 కూడా కుజకర్మనే తీసుకునేసేయి. అయితే లగ్నాధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు అంటే 1వ భావాధిపతి. ఇక్కడ ఏం చెప్పాము, 1-2-11 కదా. 1-2-11 అంటే 1వ భావాధిపతి అంటే సూర్యుడు రేవతి నక్షత్రంలో కూర్చున్నారు. అది కుజకర్మ. సరే, ఇప్పుడు భావా సంబంధం. ఈ రేవతి అనే నక్షత్రము ఏ భావాలకి ఆధిపత్యం, ఇది 2 ఫస్ట్ స్ట్రాంగ్ తీసుకుంటాను నేను. ఏమిటి? నక్షత్ర కర్మ. లగ్నాధిపతి వెళ్లి రేవతి నక్షత్రంలో కూర్చున్నారు. ఇది వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే లగ్నాధిపతి కుజకర్మ తీసుకునేశారు. ఇక్కడ 1 కుజకర్మ అయిపోయింది. అయితే ఈ రేవతి అనే నక్షత్రం 2వ స్ట్రాంగ్ కర్మ ఏమిటంటే రేవతి నక్షత్రము 11 మరియు 2 భావ అధిపతి అయినటువంటి బుధుని యొక్క అధీన నక్షత్రం. అంటే లగ్నాధిపతి వెళ్లి 8వ స్థానంలో కూర్చున్నారు. 8వ స్థానంలో రేవతి నక్షత్రంలో కూర్చున్నారు. అది కుజకర్మ. అదే విధంగా సూర్యుడు అనే గ్రహము లగ్నానికి అధిపతి అయ్యి రేవతి అనే నక్షత్రంలో కూర్చున్నారు. ఈ రేవతి అనే నక్షత్రము బుధుని యొక్క అధీన నక్షత్రము. ఆ బుధుని అధీన నక్షత్రం అంటే 11వ భావానికి 2వ భావానికి అధిపతి అయినటువంటి బుధుని యొక్క అధీన నక్షత్రంలో కూర్చున్నారు. కాబట్టి సూర్యుడు ఈ 11వ భావం మళ్ళీ కుజకర్మను తెలియజేస్తుంది. 11వ భావం ఇటు కనెక్ట్ అయింది. ఇప్పుడు అదే విధంగా 2వ భావం కనెక్ట్ అయింది. ఓకేనా? దాంతో పాటు సూర్యుడు శని అనే గ్రహంతో కలిసి ఉన్నారు. అప్పుడు 1-2-11 కాంబినేషన్, 1-2 శని కాంబినేషన్ వచ్చేసింది. ఇలాంటి జాతకులకి వీరు నేరుగా తీసుకెళ్లి ఇక్కడ కుజదోషం లేదు, బాగుంది, మంచిగా ఉంది, మూల అనే నక్షత్రం వచ్చి కేతు అధీన నక్షత్రము, పుబ్బ అనేది శుక్ర అధీన నక్షత్రము, రేవతి అనేది బుధుని అధీన నక్షత్రం కాబట్టి బ్రహ్మాండంగా ఉంది అని చేపించేస్తారు. కానీ ఈ అమ్మాయికి మాంగళ్య దోషం కంపల్సరీగా ఉంది. అయితే ఎవరితోనైనా ఉందా అంటే 1-6-8 శని కర్మ కలిగినటువంటి వారితో వివాహం చేసినట్లయితే పెళ్లైన సంవత్సరం లోపలే మాంగళ్యము దెబ్బతింటుందనేది మనం చెప్తాం. అందుకని ఈ విధంగా కాంబినేషన్ తీసుకుని మనం చూసేటప్పుడు ఇలాంటి వారితో వివాహం చేయండి అని మనం డిజైన్ చేస్తాం. ఇది నిజమైనటువంటి కంపారిటిబిలిటీ. అంటే వివాహ ప్రాప్త పొంతనాలు చూడడం. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం చేస్తే బెట్స్ కొడుతుంది. ఇప్పుడు మనం ఏం రాశిపడి నక్షత్రం నుండి 180 డిగ్రీలు ప్రథమ వివాహానికి, లగ్న పాయింట్ పడి నక్షత్రం నుంచి 180 డిగ్రీలు తీసుకుని వాళ్ళకి ఎలాంటి కర్మారిష్తో ఉన్నటువంటి వారిని వివాహం చేయాలని చూస్తాం.
మూలా నక్షత్రం అనేది ఏమిటంటే ఇక్కడ ధనుస్సులో ఉంటుంది. మూల నుంచి మనం 180 డిగ్రీలో చూసినట్లయితే మిథునంలో కనెక్ట్ అవుతుంది. మిథునంలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2 పాదాలు కనెక్ట్ అవుతుంది. కాబట్టి గురు కర్మ మరియు శుక్ర కర్మతో ఉన్నటువంటి వారితో వివాహం చేయొచ్చు అని ఫస్ట్ పాయింట్ ఇస్తాం. ఇక్కడ శని కర్మ రాలేదు చూడండి. అదే విధంగా ఇప్పుడు ఏం చేస్తాం, పుబ్బ నక్షత్రము లగ్నంలోనే ఉంటుంది. ఈ లగ్నంలో పుబ్బకి 180 డిగ్రీలో తీసుకుంటే సింహంలో నుంచి కుంభంలో కనెక్ట్ అవుతుంది. అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అని అంటే శతభిష నక్షత్రము 3-4, పూర్వభద్ర నక్షత్రం 1-2లో కనెక్ట్ అవుతుంది. అప్పుడు రాహు కర్మ మరియు సూర్య కర్మ కావాలి. ఇప్పుడు ఈ 4 కర్మ రిజిస్ట్రీలతో ఉన్నటువంటి, ఇది 1వ జాతకము, ఇది 2వ జాతకం, ఈ 2 కాకుండా వేరే వాటికి కానీ వెళ్తే అట్టర్ ఫ్లాప్ జీవితాన్ని వస్తుంది ఈ అమ్మాయికి. కానీ ప్రకృతి ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను చెప్పింది కనెక్ట్ చేయదు, అది తన రూట్ లో పోతుంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, డిజైన్ చేసాం. గురుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి మృగశిర, హస్త, ఉత్తరాషాఢ, అలాగే శుక్రుని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి ఆరుద్ర, శ్రవణ నక్షత్రాలు చేయాలి. చిత్తా నక్షత్రం కూడా చేయకూడదు, ఎందుకంటే పుబ్బకి చిత్తా నక్షత్రం వ్యతిరేకం, అది కూడా చెప్తాం. రాహు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి పుష్యమి, విశాఖ, శతభిషము, సూర్యుని కర్మ రిజిస్ట్రీ కలిగిన అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారితో ఈ నక్షత్రాలు ఎక్కడ చూడాలంటే రాశిపడి నక్షత్రం, లగ్నా పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం చూడండి వచ్చిన జాతకాల్లో అంటాం. అదేవిధంగా ఏమి రాశి ఏమి లగ్నం అంటే మేషరాశి గాని మేష లగ్నం గాని, వృషభ రాశి గాని వృషభ లగ్నం గాని, మిథున రాశి గాని మిథున లగ్నం గాని, సింహరాశి గాని సింహ లగ్నం గాని, ధనుసు రాశి గాని ధనుసు లగ్నం గాని, మీనరాశి గాని మీన లగ్నం అంటాం. ఈ చెప్పిన ఆ ఆప్షన్ తీసుకుని వారు అందరూ ఒకటి వచ్చినా సక్సెస్. ఇవేమీ లేకుండా వేరే దానికి వెళ్తే కష్టం. ఒకవేళ అది లేదంటే ఆ జాతకం, అబ్బాయి జాతకంలో లగ్నాధిపతి వెళ్లి మేషంలో గాని, వృషభంలో గాని, సింహంలో గాని, మిథునంలో గాని, ధనుసులో గాని, లేకపోతే మీనంలో గాని ఉన్నారా చూడాలి. అదేవిధంగా లగ్నంలో ఏ గ్రహం ఉంటుందనేది కూడా మనం చెప్తాం. లగ్నంలో సూర్యుడు గాని, చంద్రుడు గాని, కుజుడు గాని, లగ్నంలో గురువు గాని, లగ్నంలో కేతు గాని, ఈ చెప్పిన 5 గ్రహాలు ఏ ఒకటి ఉన్నా, లేదు 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా కానీ చేసుకోవచ్చు. అది కూడా లేదంటే లగ్నాధిపతి వెళ్లి డైరెక్ట్ గా సూర్యునితో గాని, చంద్రునితో గాని, కుజునితో గాని, గురువుతో గాని, లేదా కేతుతో గాని కనెక్ట్ అయినారో చూడమంటాం. బాబా సంబంధం ఎలా ఉంటుంది, బాబాకి ఇంకో ఫోన్ ఏమవుతుంది, ఫస్ట్ నక్షత్రాలు చెప్తున్నాం, అది స్ట్రాంగ్. ఆ తర్వాత వచ్చి లగ్నాలు చెప్తున్నాం, అంటే గ్రహాలు చెప్తున్నాం, తర్వాత భావాలు చెప్తున్నాం, తర్వాత వచ్చి ఇవన్నీ అంటే ఒకటి వెరీ స్ట్రాంగ్ తీసుకుంటాం మొదట, తర్వాత స్ట్రాంగ్ తీసుకుంటాము, మళ్ళీ గ్రహ కాంబినేషన్ తీసుకున్నాం, అంటే తర్వాత కంజంక్షన్ కూడా తీసుకుంటాం మనం, ఇన్ని విధాలుగా. అదే విధంగా ఇన్ని విషయాల్ని మనం చెప్తూ వాళ్ళని మోడ్యులేట్ చేస్తాం, ఇలా చేసుకోండి, ఇలా మోల్డ్ చేస్తాం. ఇలా చెప్పినప్పుడు వాళ్ళు వినిగానే ముందుకెళ్తే సక్సెస్ లైఫ్ పొందిన వాళ్ళు కోకోలు ఉన్నారు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. ఇవేమీ లేదు, మూల నక్షత్రంలో పడిందా, రాశి తీసుకున్నారా, అది ఏమి నక్షత్రము, ఏమి జంతువు, ఏమి యోని, ఏమి వశ్యము, ఏమి తర్వాత వచ్చి ఇవన్నీ కూడా చూసుకొని చేసేస్తున్నారు, సక్సెస్ కావట్లేదు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే బాబా కనెక్టింగ్ చెప్పినప్పుడు 1, 2, 5, 3, 9, 12 కాంబినేషన్ ఉండాలి అంటాం. 2 జాతకాలు కలిపి చెప్తున్నాం. అందులో లగ్నాధిపతి 2లో గాని, 5లో గాని, 3లో గాని, 9లో గాని, 12లో ఉన్నారా, ఇట్లాగా మ్యాట్రిక్స్ కాంబినేషన్ చూసుకోమంటాం. వీళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది, వచ్చేవారి కుటుంబం అని అంటే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు గాని, సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళు, బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనది, కెమికల్, ఆటోమొబైల్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మెడిసిన్ ఫీల్డ్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లు, అడ్మినిస్ట్రేషన్ గాని, అలాగే పొలిటీషియన్ గా ఉన్న వాళ్ళు, తండ్రి వృత్తిని చేస్తున్న కుటుంబ పరంపర నుండి ఈ అమ్మాయికి భాగస్వామి వస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 జాతకాలు పెట్టి మళ్ళీ ఒకసారి కన్సల్టెన్సీ తీసుకుని అంటే వీళ్ళు అది అడగరు. అవునా, ఏ దిక్కు నుండి వస్తారు, ఎప్పుడు అవుతుంది మ్యారేజ్, మా అమ్మాయి పెళ్లి చేసుకుంటే బాగుంటుందా, మొదట మన ఫౌండేషన్ వేయలేదు. ఫౌండేషన్ కరెక్ట్ గా ఉంటే దాని మీద 10 అంతస్తుల బిల్డింగ్ కట్టచ్చు. ఫౌండేషన్ డొల్ల, కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుని పోలేదు. అంత అయిన తర్వాత అవన్నీ ఏమి కాకముందే కొంతమంది ఎలా ఉంటుందని అడిగితే పెళ్లి చేసేసిన తర్వాత చిన్న చిన్న చీకులు, గొడవలు, తల బద్దలు కొట్టుకోవడం ఇలా జరిగినప్పుడు ఇలా ఉందండి ఏం చేయాలని అడుగుతారు. అవన్నీ కరెక్ట్ వే కాదు.
కరెక్ట్ వే ఏంటంటే మనం ముందుగానే ఇలాగా అన్ని విధాలుగా పరిశీలన చేసి ఒక జాతకానికి వారు తెచ్చుకున్నటువంటి కర్మలు ఏమిటి, అందులో ఏది వెరీ స్ట్రాంగ్ గా ఉంది, స్ట్రాంగ్ గా ఏది ఉంది, బాబా కర్మ ఎలా ఉంది, నక్షత్ర కర్మతో పాటు గ్రహ కర్మ ఎలా ఉంది, ఆ తర్వాత వచ్చి బాబా కనెక్టివిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసి వారు ఏ వృత్తుల్లో ఉంటారు వచ్చే వాళ్ళని చూస్తాం. ఆ తర్వాత చివరికి ఈ అమ్మాయి జాతకంలోకి వెళ్ళి ఈమె ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి చెప్తాం. అందుకు మనం చెప్పే విషయం ఏమిటంటే 4వ భావము మరియు 12వ భావాలు తీసుకుంటాం. 4వ భావాధిపతి కుజుడు తీసుకున్న నక్షత్రం ఏమిటంటే ఉత్తర. ఉత్తర అనేది బుధుని కర్మ, అంటే మొదట వెరీ స్ట్రాంగ్ ఇస్తున్నాను ప్రయారిటీ. నెక్స్ట్ రెండవది ఏమిటంటే 12వ భావాధిపతి చంద్రుడు కూర్చున్నారు 5వ భావంలో. భావం మళ్ళీ తీసుకుంటాం, అప్పుడు ఇది వచ్చి కుజకర్మ, ఇది వచ్చి బుధ కర్మ. అప్పుడు ఈ రెండింటికి సంబంధించింది ఏం చేయొచ్చు అంటే మనము వీళ్ళు లాయర్ వెళ్ళడానికి, లా చేయడానికి పనికొస్తారు. ఆ తర్వాత వచ్చి ఇక్కడ 12వ భావాధిపతి అయినటువంటి చంద్రుడు 5లో వచ్చి కూర్చున్నారు కాబట్టి 5 అనే భావం ఏం చెప్తుందంటే గురు కర్మని తెలియజేస్తుంది. ఈ భావానికి రాహు కర్మ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 6వ భావాధిపతి ఈ అమ్మాయికి వచ్చే భర్తకి 4వ భావం తీసుకుంటాం, 10 కాబట్టి అబ్బాయికి 10, ఈమెకి 4 కాబట్టి బుధుని కర్మ కలిగి ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, టీచింగ్ ఫీల్డ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ మనం డిజైన్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి వారు వచ్చారనుకో చేసుకోవచ్చు, కానీ వీళ్ళు వేరే ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు, అప్పుడు వివాహం లేట్ అవుతుంది. ఈ విధంగా దెబ్బతిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా మనము ఒక్కొక్క విషయాన్ని దాని నుండి బయటకు తీసి వచ్చినటువంటి క్లయింట్స్ కి మనము చెప్తుంటాం. ఇది మా దగ్గర నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడాను అవకాశం ఉంటుంది. ఉగాది నుంచి మనం ఈ సంవత్సరం ఉగాది నుంచి రాబోయే రోజుల్లో మా శిష్యులు హైదరాబాద్ లో కూడా తయారవుతున్నారు. వారి నెంబర్ కూడా ఇస్తాను. కొంతమందికి మేము హైదరాబాద్ లో రాలేమండి, డైరెక్ట్ కలవాలనుకుంటున్నాము, ఫోన్లో అయితే మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందంటే మా శిష్యులు వాళ్ళు అక్కడ హైదరాబాద్ లోనే ప్రాక్టీస్ లో ఉన్నారు. వారి యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్క్రోలింగ్ లో. రిజల్ట్స్ ద్వారా డైరెక్ట్ కూడా సంప్రదించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీరు సలహాలు మరియు మార్గదర్శకాలు పొందడానికి త్వరలో అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాము. అయితే ఉగాది తర్వాతే ఈ ప్రణాళిక అనేది రూపుదిద్దుకోబోతుంది. శుభం, మీ గుణబ్రహ్మ సరస్వతి.